హాయ్ వర్స్ చాలామంది అడుగుతున్నారు మమతా రోడ్లో గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ఒక అపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అండి సెక్యూరిటీ పర్పస్లో అని చెప్పేసి. సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. సో చాలా బాగుందండి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని సెక్యూరిటీ పర్పస్లో చాలా బాగుంది. చాలా పెద్ద ప్రాజెక్టు. సో వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం వీడియోని చూడండి అండి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ కూడా మొత్తం కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. ఎందుకంటే సగం సగం చూసేసిందంటే కాల్ చేస్తూ ఉంటున్నారు. సో అలా కాదండి. సో మొత్తం చూసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే నాకు కాల్ చేయండి. నేను ఫర్దర్గా ఏదైనా మీకు చూపించడం కాదు, మిగతాది ఏదైనా ప్రాసెస్ ఉంటే మనము ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మమతా రోడ్ టు గొల్లగూడెం రోడ్ అండి. మీరు చూసేది ఈ రోడ్డు మొత్తం కూడా ఇది వచ్చేసి మధురా నగర్ రోడ్ నెంబర్ 7 నుండి కొంచెం లోపలికి వెళ్తూ ఉంటుంది. మీకు వీడియోలో బోర్డు కూడా చూపిస్తాను. సో మధురా నగర్ రోడ్ నెంబర్ 7 అనమాట. సో ఈ రోడ్ వచ్చేసి సో కొంచెం మనం లోపలికి వెళ్తే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీతో ఈ ప్రాజెక్ట్స్ అనేది ఉన్నాయండి. మొత్తం కూడా అపార్ట్మెంట్స్ వచ్చేసి 4 ఉన్నాయి. సో ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ అని చెప్పేసి. సో మన ఫ్లాట్ వచ్చేసి మనకి ఏ బ్లాక్లో వచ్చేస్తుంది. అలాగే ఇంత పెద్ద ప్రాజెక్ట్స్లో మనకి వచ్చేసి కింద కూడా మనకి వాకింగ్ ఏరియా అనే ఉంది. సాయంత్రం టైంలో మనకి వాకింగ్ చేసుకోవడానికైనా పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా సరే బయటికి వెళ్ళకుండా సో ప్రాజెక్ట్లో కూడా వాకింగ్ ట్రాక్ ఉంది. అలాగే మనకి మినీ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, లేకుంటే మ్యారేజెస్, మీటింగ్స్, లేకపోతే యోగా, ఏదైనా సంథింగ్ అరేంజ్మెంట్ ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవాలంటే మనకి మినీ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్ట్లో. అలాగే ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మనకి సోలార్ ఫెన్సింగ్తో కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా బాగుంది నిజంగా. ఏంటంటే చాలా క్వాలిటీగా బిల్డ్ చేశారు. సో 24/7 సీసీటీవీ సెక్యూరిటీ ఉంటుందన్నమాట గేటెడ్ కమ్యూనిటీ ఏరియా. అలాగే మనకి సెక్యూరిటీ పర్పస్లో చాలా బాగుందండి. ఇంటర్కమ్ ఫోన్ కూడా మనకి ఏర్పాటు చేశారు ఫ్లాట్ ముందు వచ్చేసి. సో ఒకసారి మనకి ఫ్లాట్లోకి వెళ్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో ఉంటుంది అనమాట, ఏ బ్లాక్ వచ్చేసి. సో ఇది మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ డోర్ ఇచ్చేసారు. సో ఒకసారి మనం హాల్లోకి వెళ్దామండి. మీరు హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి. సో ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1051 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి. సో మనకి 2 BHK ఫ్లాట్. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే హాలు. అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి స్పెషల్ ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది అనమాట, కార్నర్ ఫ్లాట్. చాలా బాగుంటుందండి, వాస్తుపరకంగా కూడా చాలా నెంబర్ 1గా ఉంది. సో ఇప్పుడు మీరు చూసింది హాలు. సో హాల్లో కూడా మనకి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చాలా నీట్గా ఉందండి, వాస్తవం చెప్పాలంటే క్వాలిటీగా ఉంది. చెప్పాను కదా ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1051 ఎస్ఎఫ్టీతో ఉంది. 50 lakhs అనేది చెప్తున్నారండి. ఈ రూమ్లో వచ్చేసి ఫ్లాట్లో మనకి పూజా మందిర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసేది ఏంటంటే పూజా మందిర్. సో సైడ్కి వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అనమాట. సో మీరు చూడొచ్చండి. సో లేడీస్కి ఏంటంటే ఎక్కువ కిచెన్ రూమ్ అనేది చూస్తారు ఫస్ట్. ఏంటంటే కిచెన్ రూమ్ కూడా పెద్దగా ఉందా లేదా ఎలా ఉంది అని చెప్పేసి చూడొచ్చు మీరు కూడా. కిచెన్ రూమ్ కూడా చాలా బాగుందండి. అలాగే అడ్జస్ట్ కూడా మనకి ఇచ్చారు. సో కొంచెం ముందుకు పోతే మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేవి ఇచ్చారనమాట. సో మీరు వీడియోలో చూసేది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, మనకి వెస్టర్న్ టైల్ ఇచ్చారు. సో హాల్ కూడా పెద్దగానే ఉంది. అలాగే పూజ మందిర్, ఆల్సో మనకి కిచెన్ రూమ్, అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. అలాగే మనకి లైట్ ఫోక్సింగ్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది. ఈ అపార్ట్మెంట్కి చాలా దగ్గరలో వచ్చేసి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయి, నియర్ ట్యాంక్ బండ్ ఉందండి, హాస్పిటల్స్ ఉన్నాయి, షోరూమ్స్ ఉన్నాయి. సో చాలా లొకాలిటీలో చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇప్పుడు మీకు అన్నీ చెప్పినాయి కూడా. సీలింగ్ కూడా చూడొచ్చండి మీరు, చాలా బాగుందండి వాస్తవానికి. సో 50 lakhs చెప్తున్నారండి ఈ ఫ్లాట్ వచ్చేసి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మనకి నచ్చింది అనుకుంటే ఈ ప్రైస్ కనుక మీకు డైరెక్ట్గా పైన మనకి ఓనర్ నెంబర్ ఇచ్చాను. మీకు నచ్చింది ఈ ఫ్లాట్ గురించి ఏమైనా ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే పైన డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇచ్చానండి. సో మీరే డైరెక్ట్గా ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. రేట్ విషయంలో కావచ్చు, లేకుంటే డైమండ్స్ విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో మీకు చెప్పాను కదండి 2 BHK ఫ్లాట్ అని చెప్పి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ రూమ్లో వచ్చేసి. సో వెస్టర్న్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి విండోస్ ఉన్నాయి కదా, విండోస్ కూడా మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఒకసారి మరి బయటికి వెళ్ళి చూద్దాము. హాల్లో నుంచి కూడా వెంటిలేషన్ ఉందండి. డైరెక్ట్ మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు హాలు. సో ఒకసారి వెంటిలేషన్ కూడా చూపిస్తాను. సో మనకి డైరెక్ట్ అనేది మనకి ఎవరు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి మనకి రోడ్డు కూడా కనిపిస్తూనే ఉంటుంది. చాలా స్పెసిఫిక్గా ఉందండి. అలాగే గేటెడ్ కమ్యూనిటీ అంటే నేను మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాంటి సెక్యూరిటీ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో అందుకనే మీరు ఒకసారి మీరు చూస్తానంటే లైవ్లో నేను మీకు స్వయంగా నేను చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఒకసారి బయట కూడా చూడొచ్చండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. లొకేషను ప్రశాంతంగా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం కూడా. సో బయట వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట.
సో ఖచ్చితంగా అండి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.